Hi Andy. Very good morning, all of you. Welcome to the team of $5. లాస్ట్ ఫిబ్రవరిలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మన ట్రేడింగ్ యాక్టివిటీ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాఫిట్ లాస్ రిపోర్ట్ అయితే చూపించాలనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. ఓకే, చూద్దామండి. ఇక్కడ ఒకసారి టోటల్ 4 పేజెస్ అయితే ఉన్నాయి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్. సో స్టార్టింగ్ నుంచి మనం వద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ February 1st. ఓకే, మనము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసిన మొదలు దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది $108 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్టర్కి ఈ మంత్ $42.35 అనేది ప్రాఫిట్ జనరేట్ చేయబడింది. ఇప్పుడు ఈ రెండు టోటల్ మనం కలిపితే 108 ప్లస్ 42.35 రెండు కలిపితే మనం ఏదైతే నిన్న చూపించామో స్ట్రాటజీ ప్రొవైడర్ అకౌంట్లో $150 ఏదైతే ఉందో సేమ్, బికాజ్ స్ట్రాటజీ ప్రొవైడర్ అకౌంట్ కూడా 108తోనే స్టార్ట్ అయింది, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా సేమ్ అమౌంట్తోనే స్టార్ట్ అయి ఉన్నారు కనుక సిమిలర్గా రెండు కూడా సేమ్ క్యాల్కులేషన్స్ చూపిస్తాయని మీకు వీడియోలో చెప్పడం జరిగింది. సో అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ $108 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఈ కస్టమర్కి $42.35 ప్రాఫిట్ అనేది జనరేట్ చేయబడింది. అంటే విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 39% అండి. ఆల్రెడీ ఆ క్యాల్కులేషన్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ 39% నుంచి అదే 30% ఆఫ్ ప్రాఫిట్ని మాస్టర్ ఫీ కింద డిడక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఇది ఈ ఫీ కింద ఎంత పర్సెంటేజ్ 30% డిడక్ట్ అయ్యింది అనే విషయం చూపిస్తుంది. ఓవరాల్గా మీకు ఆ 29.64 సంథింగ్ ఏదైతే చూపించామో అది రావడం జరిగింది. ఇక్కడ టోటల్ ఇన్వెస్టర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇన్వెస్టర్ అంటే February 1st నాడు ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా 108 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరికి కూడా సిమిలర్గా సేమ్ ఆ ప్రాఫిట్ అయితే రావడం చూస్తున్నాం. అండ్ ఇక్కడ February 1st నాడే బట్ ఈవినింగ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారండి. అబ్జర్వ్ చేయండి, టైమింగ్తో సహా మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈవినింగ్ ఇన్వెస్ట్ చేసే టైంకి ఆల్రెడీ మనం ఫస్ట్ డే $5 ప్రాఫిట్ తీసి అక్కడ 113 ప్రాఫిట్ ఉండబట్టి ఇక్కడ మీకు ఆ టోటల్ కోఎఫిషియన్సీ అనేది చేంజ్ అవ్వబట్టి వీళ్ళకి కొంత ప్రాఫిట్ అనేది తగ్గింది. ఓకే, ఈ ఇన్వెస్టర్స్కి $34.99 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అండ్ సెకండ్ పేజ్ మనం చూద్దాం. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వేరియేషన్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే కోఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ ప్రాఫిట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా టోటల్లీ ప్రాఫిట్లో ఉండడం మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ ఓవరాల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్లో టోటల్ ప్రాఫిట్ అయితే వచ్చింది. కొంతమంది ఇన్వెస్టర్స్ చూడండి తక్కువ ప్రాఫిట్ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు February 3rd నాడు ఇన్వెస్ట్ చేసి February 22nd వరకు ఓపిక్గా వెయిట్ చేసి ఎప్పుడైతే మనది డ్రాడౌన్ అయిందో డ్రాడౌన్ అయినప్పుడు కూడా ఓపిక్గానే వెయిట్ చేశారు. మళ్ళీ అది రీగైన్ అయ్యి ఒరిజినల్ అమౌంట్ నుంచి ఒక $5 లేకపోతే ఒక 2 days $10 ప్రాఫిట్ రాగానే చాలు అనుకొని ఎగ్జిట్ అయినట్టున్నారు. సో దట్ వాళ్ళకి ఈ చిన్న అమౌంట్ మాత్రమే ప్రాఫిట్ మిగిలింది, బికాజ్ వాళ్ళు అకౌంట్ని క్లోజ్ చేసుకున్నారు ఆన్ February 22nd. ఓకే, సో అలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఇన్ని రోజులు ఓపిక్గా ఆగిన వారు అది రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు అండి, మనం కంగారని చెప్పకూడదు, వాళ్ళకి డబ్బు అవసరం ఉండి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. బట్ క్లోజ్ చేసుకోవడం వలన మనకి లాస్ట్ 6 days నుంచి ఏదైతే మనము ప్రాఫిట్స్ని జనరేట్ చేసామో ద బెస్ట్ ప్రాఫిట్స్ అవి మీకు ఇక్కడ మిస్ అయ్యారు. ఓకే, ఎనీహౌ అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మరొక అకౌంట్ కూడా చూడొచ్చు. February 4th నాడుని సేమ్ అండి, సిమిలర్ జాయిన్ అయిన వీళ్ళు 108 ఇన్వెస్ట్ చేసి February 25th మార్నింగ్ వరకు వెయిట్ చేశారు. ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆ లాస్ట్ 6 days మనకి బెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ ఒక $5 $10 ప్రాఫిట్ ఉన్న దగ్గర వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, సో ఏదైనా కానివ్వండి వాళ్ళు కూడా ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది, హ్యాపీ. ఓకే, అండ్ కంటిన్యూషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక క్లయింట్ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఒక దాంట్లోనే వాలెట్లోనే పెట్టుకున్నారు. ఓవరాల్గా అతనికి డబుల్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో February 5th నాడు ఇన్వెస్ట్ చేసిన ఈ క్లయింట్స్ 2 క్లోజ్డ్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి చూడండి. February 14th నాటు మనకి ఆల్మోస్ట్ మన
బ్యాలెన్స్ $90 వరకు వెళ్ళడం చూసాం మనం. సో ఫిబ్రవరి 14th ఈవినింగ్ 5:05కి మార్నింగ్ 5:05కి వాళ్ళ అకౌంట్ని క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు క్లోజ్ చేసే టైంకి -$27.97 అయితే ఉంది. ఆ లాస్ని మొత్తం వాళ్ళు తీసుకొని నష్టపోయి బయటకు వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద సేమ్ డే ఈవినింగ్ 8:30కి మన ఎంటైర్ లాస్ రికవర్ చేసుకొని గెయిన్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆ ఒక్కరోజు వెయిట్ చేసి ఉండగలిగితే వాళ్ళు కూడా బెస్ట్ ప్రాఫిట్లోకి వచ్చి ఉండేవారు. ఎనీహౌ బ్యాడ్ లక్ అండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్లో పెడుతున్నప్పుడు రిస్క్ డిస్క్లైమర్ అనేది ముందు తెలుసుకోండి. మనం పెట్టే అమౌంట్కి రిస్క్ ఉంటుంది. సో దెన్ ఓన్లీ మనం ఇన్వెస్ట్ చేయాలి. భయం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ వాళ్ళకి సూట్ కాదండి. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు కూడా కాన్సెప్ట్స్ రావద్దు. బికాజ్ భయంతోనే డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం ఇన్వెస్ట్ చేసాము, రిస్క్ ఉంటుందని తెలుసు. అక్కడ కూడా మనం ఎస్పెషల్లీ మన కాన్సెప్ట్లో రిస్క్ని చాలా తగ్గించి చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, $108 అంటే ఆల్మోస్ట్ 10,000 అండి. 10,000 రిస్క్తోనే స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ కూడా భయపడుతున్నాను ఆ అమౌంట్ కూడా. అంటే వాళ్ళు డబ్బు చాలా అవసరం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అది చాలా పెద్ద అమౌంట్ అయి ఉండొచ్చు. బట్ ఆ భయంతో వాళ్ళు ఇక్కడ డ్రాప్ అయ్యి అనవసరంగా ఒక $3,000 నష్టపోయారండి. సో అదే రోజు వెయిట్ చేసి ఉంటే అన్ని రోజులు వెయిట్ చేసిన వారు ప్రాఫిట్లోకి వచ్చి ఉండేవారు. ఎనీహౌ, సో భయంతో మాత్రం ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్నారండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్స్ ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఇట్ ఇన్వాల్వ్స్ హై రిస్క్ ఉంటుంది అని మాత్రం తెలుసుకోండి. ఓకే, ఎనీహౌ, సో ఇక్కడ ఓన్లీ టోటల్ ఈ మంత్లో ఈ 2 ఇన్వెస్టర్స్ మాత్రమే వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు అకౌంట్స్ని విత్ లాస్. ద రెస్ట్ అదర్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మీకు టోటల్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ది బెస్ట్ రిటర్న్స్ అనేది ఇక్కడ చూస్తున్నాము. ఓవరాల్గా మీకు ప్రతిదీ కూడా ప్రాఫిట్లోనే క్లోజ్ అయింది. ఇక్కడ $2 ప్రాఫిట్ వచ్చిన ఈ ఇన్వెస్టర్స్ గురించి చూస్తే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిబ్రవరి 27 అంటే లాస్ట్ డే నిన్న నాడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ కోఎఫిషియన్సీ 141 దగ్గర ఐ థింక్ సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో అక్కడ కోఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 70% ఎంత యాడ్ అయి ఉంటుందండి. అందువల్ల వీళ్ళకి ప్రాఫిట్ చిన్నగా యాడ్ అయింది. బట్ ప్రాఫిట్ అయితే యాడ్ అయింది. ఈ 2 days తాలూకా ప్రాఫిట్ యాడ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఒక్కొక్కరికి $2.43 ప్రాఫిట్ అయితే యాడ్ అయింది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేఅవుట్ తీసుకున్న తర్వాత మీ అకౌంట్కి ఏదైతే ప్రాఫిట్స్ యాడ్ అయి ఉన్నాయో ఇప్పుడు మీ అకౌంట్స్లో ఒక్కసారి మీ అసెట్ని చెక్ చేసుకొని ఆ కిందన అంటే మీరు ఏదైతే అక్కడ $5 ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో అకౌంట్ కనిపిస్తుందో ఆ అకౌంట్ని క్లిక్ చేస్తే కింద కోఎఫిషియంట్ వాల్యూ చూపిస్తుందండి. అది మీకు తక్కువ అంటే 1 కన్నా తక్కువ ఉంటే అంటే 0.9 ఉంది, లేకపోతే 0.8 ఉంది, 0.7 ఉంది, అలా ఏదైనా ఎవరికైనా కనిపిస్తే ఇమ్మీడియట్గా ఆ అకౌంట్ని స్టాప్ కాపీయింగ్ కొట్టి ఆ అకౌంట్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న వెంటనే మీరు పెట్టిన $108 ఉంది అందులో, కానీ కోఎఫిషియంట్ వాల్యూ తక్కువ ఉంది కనుక స్టాప్ కాపీయింగ్ చేస్తే మీకు ఆ అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఆ $108 ఇమ్మీడియట్గా మీ ఇన్వెస్ట్మెంట్ వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ మీరు నేను పంపించిన లింక్ని మీరు క్లిక్ చేసుకొని మళ్ళీ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు 108తో ఈరోజు స్టార్ట్ అయింది కనుక మీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ 108 పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా 1 అనేది మీకు మెయింటైన్ అవుతుంది. ఈ పాయింట్ గమనించి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆర్ అదర్వైజ్ మీకు ఆ ప్రాఫిట్ రేషియోస్ అనేది తక్కువ అనేది రావడం జరుగుతుంది. లేట్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ గుర్తు చేసుకొని ఈరోజు ద బెస్ట్ టైం కరెక్షన్ ఆ చేంజ్ మీరు చేసుకోగలిగితే బెటర్. అండ్ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయండి. జీరోస్ ఏంటి అంటే ఇది నిన్న ఫిబ్రవరి 28 నాడు నేను మీకు ఒక డిపాజిట్ మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయడం చూపించే సందర్భంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది కదా, దాని తలక ఇన్ఫర్మేషన్ వెంటనే క్లోజ్ చేసుకుంటూ ఈ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా మన పెట్టిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్ జర్నీ ఎంజాయ్ చేశారు. ఇలాంటి బెస్ట్ రిటర్న్స్నే మన $5 టీమ్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అందిస్తుంది అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో మా జర్నీ అయితే మేము ఈ ప్లాట్ఫామ్ని ఫరెవర్ ముందుకు తీసుకెళ్లాలని గట్టి ప్రయత్నంతో దృఢ విశ్వాసంతో ఉన్నాం. మీ అందరి సపోర్ట్తో ఇది మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తూ
మీ బి నాగసాయి కురుకుల.